సితారా స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడలు కూతురు. ఒక పట్నంలో జగన్నాథం, రాజ్యలక్ష్మి అనే దంపతులు ఉంటారు. వాళ్ళకి కొడుకు అర్జున్, కూతురు హేమ ఉంటారు. అర్జున్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. హేమకి పెళ్ళై 3 సంవత్సరాల బాబు కూడా ఉంటాడు. హేమ భర్త దీపక్, అత్తగారు జగదాంబ, మరిది శ్రీకర్ ఉంటారు. అర్జున్కి పెళ్లి చెయ్యాలన్న ఉద్దేశంతో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడుతుంది రాజ్యలక్ష్మి. భర్తకి, కొడుక్కి గవర్నమెంటు ఉద్యోగాలు అన్న గర్వంతో వచ్చే కోడలు బాగా కట్న కానుకలు తెచ్చుకోవాలని కోరిక బాగా ఉంటుంది రాజ్యలక్ష్మికి. అనుకున్న విధంగానే పెళ్లిళ్ల పేరైకు కబురు చేస్తుంది రాజ్యలక్ష్మి. నమస్కారం జగన్నాథం గారు. రాజ్యలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం. ఏమిటమ్మా విషయం, రమ్మని కబురు చేశారు? అదే శాస్త్రి గారు, మా అబ్బాయి అర్జున్ గురించి మీకు తెలుసు కదా. వాడి కోసం మా స్థాయికి తగ్గట్టు మంచి పెళ్లి సంబంధం చూడండి. ఇదిగోండి అబ్బాయి ఫోటో, వివరాలు. అలాగేనమ్మా, తప్పకుండాను. త్వరలోనే మంచి సంబంధం తీసుకొని వస్తానమ్మా అంటూ పెళ్లిళ్ల పేరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి కూతురు హేమకి ఫోన్ చేస్తుంది రాజ్యలక్ష్మి. అమ్మా బాగున్నావా? ఏంటి విషయాలు? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? మీ అత్తగారేమీ నేను ఇబ్బంది పెట్టడం లేదు కదా? నేను బాగానే ఉన్నానమ్మా. ఇక మా అత్తగారంటావా? ఆవిడ నా జోలికొస్తే నేను ఊరుకుంటానా? ఇక్కడున్నది రాజ్యలక్ష్మి కూతురు. ఆ మాటలకి రాజ్యలక్ష్మి తెగ ఆనందపడిపోతూ, అంతే కదా మరి, నా కూతురంటే అలానే ఉండాలి. ఇదిగో హేమ, నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటమ్మా? మీ అన్నయ్యకి పెళ్లి సంబంధాలు చూడమని పెళ్లిళ్ల పేరయ్యకి చెప్పాను. నువ్వు కూడా మీ అత్తగారి తరపు బంధువుల్లో మనకి తగ్గ సంబంధం ఏమైనా ఉందేమో చూడు. అలాగేనమ్మా. మరి పెళ్లిళ్ల పేరయ్యకు ఆడపడుచు కట్నం బాగా ఇవ్వాలని చెప్పావా లేదా? అవన్నీ నేను చూసుకుంటానులే, నువ్వేం బెంగ పెట్టుకోకు. సరేనమ్మా, ఉంటాను. అలాగేనమ్మా అని చెప్పి ఇదే విషయం బెడ్రూమ్లో ఉన్న భర్త దీపక్ దగ్గరికి వచ్చి విషయం మొత్తం చెప్తుంది హేమ. ఓ అలాగా, అయితే మనం ముందుగా జాగ్రత్త పడాలి హేమ. లేకపోతే రేపొద్దున మీ అన్నయ్య పెళ్ళయ్యాక మనల్ని మీ అమ్మ వాళ్ళు పట్టించుకోవడం మానేస్తారేమో. అదేమీ లేదులేండి. మా అమ్మా నాన్నకి మా అన్నయ్య కంటే నేనంటేనే ఎక్కువ ప్రేమ. అలాగైతే పర్లేదు. అవకాశం దొరికినప్పుడల్లా మీ వాళ్ళ దగ్గర నుండి మనకు కావాల్సింది తెచ్చేసుకుంటూ ఉండాలి. అందుకే మీ అన్నయ్యకి పెళ్లి కుదిరేలోపే మనం కారు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు ఏదో ఒక రకంగా మీ అమ్మ దగ్గర నుండి తీసుకో. అలాగేనండి. జగన్నాథం, రాజ్యలక్ష్మి కూతురు హేమకి మంచి ఆస్తిపాస్తులున్న సంబంధమే చూసి వాళ్లకున్న భూముల్లో కొంత భూమిని, డబ్బు, బంగారం కట్నంగా ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తారు. పెళ్ళై 4 సంవత్సరాలైనప్పటికీ ఇంకా దీపక్, హేమ కూడా పుట్టింటి నుండి ఇంకా ఆస్తులు రాబట్టుకోవాలని చూస్తూ ఉంటారు. మరోపక్క 4 రోజుల తర్వాత రాజ్యలక్ష్మికి పెళ్లిళ్ల పేరయ్య ఫోన్ చేస్తాడు. చెప్పండి శాస్త్రి గారు, మాకు తగ్గ సంబంధం దొరికిందా? లేదు రాజ్యలక్ష్మి గారు, మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్పాలి. మీ సంబంధం గురించి ఎవరికి చెప్పినా ఎంత గవర్నమెంట్ ఉద్యోగమైనా ఆ అబ్బాయి చూస్తే కాస్త రంగు తక్కువగా ఉన్నాడు, పైగా వాళ్ళ అమ్మ కాస్త గయ్యాలి అని తెలిసింది. ఇంతింత కట్నాలిచ్చి పోయిపోయి అలాంటి వాళ్లకు మా అమ్మాయిని ఇవ్వము అని అంటున్నారమ్మా. కాకపోతే మీరు ఒప్పుకుంటే కట్న కానుకలు ఇచ్చుకోలేని పేదింటమ్మాయిలు మీ ఇంటికి కోడలుగా రావటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మాటలకు రాజ్యలక్ష్మి కోపంతో, చూడు శాస్త్రి, నీకు సంబంధాలు చూడడం రాకపోతే మానేయ్. అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని నాకు కోడలుగా తెస్తానంటే నేను ఒప్పుకోను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రాజ్యలక్ష్మి. ఇదే విషయాన్ని భర్త జగన్నాథంతో చెప్తుంది రాజ్యలక్ష్మి. అంత మాట అన్నాడా ఆ పేరయ్య? మనమే అలా ఉన్నావా? డబ్బంటే ఎవరికిష్టం ఉండదు చెప్పు. సర్లే, మనమే ఏదో రకంగా సంబంధం వెతుక్కుందాం అని ఆలోచించుకుంటూ ఉంటారు జగన్నాథం, రాజ్యలక్ష్మి. ఇదిలా ఉండగా ఒకరోజు హేమ కొడుకుని తీసుకుని పుట్టింటికొస్తుంది. జగన్నాథం, రాజ్యలక్ష్మి, హేమ అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. హేమ, అల్లుడు గారు బాగున్నారా అమ్మా? బాగున్నారు నాన్నా. ఇంకేంటి హేమ, మీ అత్తగారింటి విశేషాలు? ఏముందమ్మా, మీ అల్లుడు గారికి కొత్త కారు కొనుక్కోవాలనుంది. మా అత్తగారు ఎక్కడ పండిస్తుంది? నువ్వు కొంటే చిన్నోడు కూడా కావాలని అడుగుతాడు. ఇప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరం అంటూ ఒప్పుకోవడం లేదు. అందుకే మీ అమ్మ ఇచ్చేదేంటి, అదే మా అమ్మ నన్ను అడిగానంటే
వెంటనే కొనిస్తారని చెప్పి వచ్చానమ్మా. అవునా, అలా అందా మీ అత్తగారు? అయినా ఆస్తంతా ఎవరికంట? ఎప్పటికన్నా మీ ఆయనకి ఇవ్వాల్సిందేగా. బాగా దాచిపెట్టి చిన్న కొడుక్కి దోచిపెడదామనుకుంటుంది కాబోలు మీ అత్తగారు. సర్లే, ఆవిడ సంగతి తర్వాత ఆలోచిద్దాం. నువ్వేమీ బెంగపడకమ్మా. ఆ కారుకి కావాల్సిన డబ్బులు నేనిస్తానులే. నాకు తెలిసి నాన్న, నీకు అమ్మకి నేనంటే ఎంత ప్రేమో. థ్యాంక్ యూ నాన్న. కానీ అన్నయ్య ఏమైనా అనుకుంటాడేమో. వాడెందుకు అనుకుంటాడు? ఇది మీ నాన్న సంపాదన. అన్నయ్యకి కావాలంటే వాడికొచ్చే పెళ్ళాన్ని తెచ్చుకుంటది. మేము నీకు కాకపోతే ఇంకెవరికి పెడతామే హేమా? ఈ మాటలన్నీ తన గదిలో ఉన్న అర్జున్ వింటాడు. 2 రోజులుండి హేమ తనకు కావాల్సిన డబ్బులు తీసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం అర్జున్ రాజ్యలక్ష్మితో ఇలా అంటాడు. అమ్మా, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా? చెల్లికి పెట్టొద్దని నేను చెప్పను, కానీ ఇలా ప్రతిసారి అయిందానికి కాందానికి పుట్టింటి నుండి పట్టుకెళ్ళటం తనకేమీ అవసరం లేదు కదమ్మా. ఎందుకంటే తన అత్తగారు వాళ్ళు కూడా ఏమీ లేని వాళ్ళు కూడా కాదు కదా. చెల్లికి మనం పెట్టాల్సిన దానికంటే ఎక్కువే పెళ్ళప్పుడు పెట్టాం కదా. ఆ మాటకు రాజ్యలక్ష్మి, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? పెళ్ళైనంత మాత్రాన నీ చెల్లికి ఇంట్లో హక్కు లేదంటావా? నువ్వు ఇప్పుడే ఇలా మాట్లాడుతుంటే రేపు నీకు పెళ్ళాం వచ్చాక ఇంకెలా మాట్లాడతావో? అంటే నా ఉద్దేశం అది కాదమ్మా ఇంకేం మాట్లాడుకో. ఎవరికేమివ్వాలో నాకు మీ నాన్నకి బాగా తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజ్యలక్ష్మి. ఒకరోజు రాజ్యలక్ష్మి దూరపు బంధువు గిరీశం రాజ్యలక్ష్మికి ఫోన్ చేస్తాడు. అక్కా, నేను గిరీశాన్ని మాట్లాడుతున్నాను. పక్కూళ్ళో పెళ్లి సంబంధం ఒకటి ఉంది. వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి రమ్మంటున్నారు. కట్న కానుకలు కూడా బాగానే ఇస్తారు. ఆ విషయం వినగానే ఆనందంగా రాజ్యలక్ష్మి, చాలా సంతోషం తమ్ముడు. ఇక ఆలస్యం దేనికి? రేపు ఉదయమే పెళ్లి చూపులకు వస్తామని చెప్పండి. అలాగే అమ్మాయి వాళ్ళ వివరాలు, అడ్రస్ మాకు పంపించు తమ్ముడు. అలాగే అక్క, ఉంటాను అని చెప్పి గిరీశం ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే ఈ విషయం జగన్నాథానికి అర్జున్కి చెప్తుంది రాజ్యలక్ష్మి. అర్జున్, నువ్వు రేపు ఆఫీస్కి సెలవు తీసుకో. అలాగే నాన్న. ఇదే విషయం కూతురు హేమకి కూడా ఫోన్ చేసి చెప్తుంది రాజ్యలక్ష్మి. హేమా, రేపు మీ అన్నయ్యకి పెళ్లి చూపులు చూడ్డానికి వెళుతున్నాం. అన్ని విధాలా మనకి సంబంధం నచ్చితే మరలా నువ్వు అల్లుడు గారు కలిసి అమ్మాయిని చూడ్డానికి వెళ్దురు గాని. అలాగేనమ్మా, కానీ ఆడపడుచు కట్నం విషయం మాత్రం మర్చిపోకు. అవన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా హేమా. సరే మరి, నేనుంటాను అని ఫోన్ పెట్టేస్తుంది రాజ్యలక్ష్మి. మరోవైపు పెళ్లి కూతురు వాళ్లకి జగన్నాథం రాజ్యలక్ష్మి వాళ్ళు పెళ్లి చూపులకి వస్తున్నారని మధ్యవర్తి గిరీశం చెప్పటంతో పెళ్లి కూతురు తండ్రైన గోపాలం భార్య కమలతో ఇలా అంటాడు. కమల, రేపు అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా. నేను బయటకు వెళ్ళి కావాల్సిన పళ్ళు స్వీట్లు పట్టుకుని వస్తాను. అలాగేనండి. ఈలోగా కమల మేనమామ పురుషోత్తం తన మనవడి పెళ్లి శుభలేఖ ఇవ్వటానికి అక్కడికొస్తాడు. రండి మావయ్య, కూర్చోండి అని చెప్పి టీ తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది కమల. బాగున్నారా బాబాయ్ గారు? పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? బాగున్నాను గోపాలం. ఇదిగో శుభలేఖిచ్చి పెళ్లి కబురు చెప్పెళ్దామని వచ్చాను. అవును, నువ్వేదో పని మీద బయటికెళ్ళబోతున్నట్టున్నావు. అదా బాబాయ్, రేపు అమ్మాయిని పెళ్లి చూపులు చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. దానికి కావాల్సినవి తీసుకొద్దామని బయలుదేరాను, అంతే. అవునా, మంచిది. అబ్బాయి వాళ్ళదే ఊరో అని పురుషోత్తం అనటంతో రాజ్యలక్ష్మి వాళ్ల వివరాలన్నీ చెప్తాడు గోపాలం. అది విన్న పురుషోత్తం, ఏంటి ఆ సంబంధమా మన అమ్మాయికి చూస్తున్నారు? ఈలోగా అక్కడికి టీ తీసుకొచ్చిన కమల, ఆ సంబంధానికి ఏమైంది మావయ్య? మీకు ముందే తెలుసా? వాళ్ళ గురించి తెలియకపోవటం ఏమిటమ్మా, కొన్ని రోజుల క్రితమే ఈ సంబంధం మన చుట్టాలమ్మాయికి వచ్చింది. కానీ వీళ్ళ గురించి తెలిసే వద్దనుకున్నారు. అంటే ఏమిటి బాబాయ్, అర్థం కాలేదు. అబ్బాయి వాళ్ళ గురించి మీకేమైనా తెలుసా? ఎందుకు తెలియదురా, పెళ్ళికొడుకు నానమ్మ వాళ్ళది మా పక్కూరే. పెళ్ళికొడుకు అమ్మ రాజ్యలక్ష్మి కాస్త గయ్యాలి. అత్తమామల్ని ఎప్పుడు కూడా సరిగ్గా జోడ్లా. పెళ్ళికొడుకు తండ్రేమో పెళ్ళాం మాటిని ఉద్యోగం పేరుతో తల్లిదండ్రులను వదిలేసి ఏరే కాపురం పెట్టి వెళ్ళిపోయాడు. పెళ్ళికొడుక్కి చెల్లెలు కూడా ఉంది. ఆ జగన్నాథానికి రాజ్యలక్ష్మికి కొడుకు మీద కన్నా కూతురు మీదే ప్రేమ ఎక్కువ. ఆ అబ్బాయి మంచోడే కావచ్చు, కానీ పెళ్ళయ్యాక మన అమ్మాయి కాపురం ఎట్టా ఉంటుందో తెలియదు కదా. అన్నీ ఆలోచించి ముందుకెళ్లడం మంచిది. నిజమే మావయ్య, సమయానికి నువ్వు బాగానే వచ్చావు. లేకపోతే పోయి అలాంటింటికి నా కూతుర్నిచ్చి చాలా బాధపడేవాళ్ళం.
నేను చెప్పానని కాదు గాని కమలా, మీరు కూడా ఓసారి బయట ఎంక్వైరీలు అవి చెయ్యండి. బాబాయ్, ఎప్పుడు మీరు మా మంచి కోరేవాళ్ళు. మీరు ఎంతలా చెప్పాక కూడా ఆ సంబంధం ఎలా చేస్తాను చెప్పండి. ఈరోజే మధ్యవర్తికి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి రావద్దని చెప్పేస్తాను. సరేనమ్మా కమల, మరి గోపాలం, మీరంతా తప్పకుండా పెళ్లికి రండి అని చెప్పి శుభలేఖిచ్చి వెళ్ళిపోతాడు పురుషోత్తం. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.